హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సిలో భాగంగా ఈరోజు 3వ తరగతి మొదటి పాఠం తెలుగు తల్లి గురించి తెలుసుకుందాం. తెలుగు తల్లి పాఠం యొక్క ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇతివృత్తం దేశభక్తి. తెలుగు తల్లి పాఠం యొక్క రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. మాతృభాష దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 29. శ్రీరంగం శ్రీనివాసరావు యొక్క కాలం 14/4/1910, 15/6/1983 మరణం. శ్రీరంగం శ్రీనివాసరావు గారి రచనలు మహాప్రస్థానం అభ్యుదయ కవితా సంపుటి, మరో ప్రస్థానం విప్లవ కవితా సంపుటి, ఖడ్గ సృష్టి. శ్రీరంగం శ్రీనివాసరావు స్వీయ చరిత్ర అనంతం. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ రచన మహాప్రస్థానం. తెలుగు తల్లి పాఠంలోనే అర్థాలు: కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల చలువరాతి మేడ, కనవోయ్ చూడవోయ్, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయ్ వెళ్ళవోయ్, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేనిది, నిశ్చయంగా నమ్మకంగా. తల్లి భారతి వందనం పాఠం యొక్క రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క కాలం 22/7/1925, మరణం 5/11/1987. స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర అనంతం. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క బిరుదులు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి. తల్లి భారతి వందనం గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. చదువులు బాగా చదివిదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ అన్న గేయ కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఈ మాసపు కథ వచ్చేసి ఐకమత్యం. ఐకమత్యం పాఠం యొక్క రచయిత లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ యొక్క కాలం 9/9/1828, మరణం 20/11/1910. రచనలు సమరం, శాంతి, అనా కెరీనా. ఐకమత్యం కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. ఈ కథ యొక్క ఉద్దేశం ఏమిటంటే, రామాపురం అనే గ్రామంలో ఉండే రైతు తన 3 కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లల కట్టల సహాయంతో తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. వర్క్ బుక్లోనే సమాచారం: వాక్యాలు పదాలతో ఏర్పడతాయి, పదాలు అక్షరాలతో ఏర్పడతాయి. అక్షరాలు అనేవి మనం పలికే ధ్వనులకు ఏర్పరచుకున్న గుర్తులు. భాషలోని అక్షరాలను వర్ణమాల అంటారు. వర్ణమాలలో ఆ నుంచి అ వరకు గల అక్షరాలు అచ్చులు, కా నుంచి మా వరకు గల అక్షరాలు హల్లులు, అహాలను ఉభయాక్షరాలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.